కనిపించట్లేదు. మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వద్దాం. సింగులు వెంకటేష్ ఒక్క గారు నిమిషం ఒకసారి రాజు గారు సంపత్ రాజు గారి దగ్గరికి ఒక్క నిమిషం వెంకటేష్ గారు ఏంటంటే ఏదో మాట్లాడుతున్నారు కానీ ఏదైతే అచ్చెన్నాయుడు గారు చెప్పారో ఆ మాటల్ని మీలాంటి వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లయితే ఏదైనా పరకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలి. ఎందుకంటే చాలా జోవియల్ గా ఆడ మహిళలతో ఏదైతే ఆడ మహిళలతో ఉన్నారో మహిళల దగ్గర మాట్లాడిన మాటలు జోవియల్ గా తీసుకుంటే మీలాంటి వ్యక్తులు ఏదైతే సీరియస్ తీసుకున్నారో మీలాంటి వ్యక్తులు సీరియస్ గా తీసుకోవాల్సిన అది కాదండి. నిజంగా ఒక పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఏం ప్రభుత్వ కార్యాలయాలు అమ్మలేదా? ప్రభుత్వ స్థలాలు అమ్మలేదా? వైజాగ్ లో అమ్మలేదా? ఇలాంటి ఏ ప్రభుత్వం అమ్మదండి, ఎక్కడ అమ్మదు. ఆ ప్రభుత్వం అమ్మేసింది. రెండోది మీకు తెలుసో తెలీదో సోదరా, ఏదైతే ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వంలో మేము ఏదైతే హామీలు ఇచ్చా హామీలన్నీ చేసాం. సంపత్ రాజు గారు ఒక్క నిమిషం వామదేవ్ గారు ఏదైతే చేశాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవి చేసేరా లేదా అనేది ఒకసారి మీలాంటి వ్యక్తులు కూడా ఆలోచించుకోవాలా. డిఎస్సి ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది చేయలేదు కాబట్టి 11 ఇంకా జగన్మోహన్ రెడ్డి పదవి వేలాడాల్సిన పని లేదు. మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఓకే వెంకటేష్ గారు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మాట్లాడాల్సినవి. వెంకటేష్ గారు మీరు వినాలి. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన ఒక వాక్యం కూడా నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే లక్షలు వస్తారు, అదేమో లోకేష్ వచ్చేదానికి 40 మంది వచ్చేదానికి అని మాట్లాడిన వాక్యం. మీకు అంత ప్రేమ అభిమానం ఉంటే గతంలో మాట్లాడిన దాని కూడా నేను మాట్లాడుతున్నా, అంత మించేయలేదు. సరే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి. సంపత్ రాజు గారు సరే ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సంపత్ రాజు గారు వెంకటేష్ గారు మీరు ఆగండి, ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి మనం మాట్లాడాల్సినవి. ఒక నిమిషం. సంపత్ రాజు గారు, ఈ కొప్పురావు రైతుల అభ్యంతరాలు వ్యవహారం మీరు చూశారు కదా నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు. గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా కొప్పురావురు అండి, గుంటూరు జిల్లా కొప్పురావురు. రైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలు కొప్పురావు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడం రెండో విడత కాదు, అక్కడ రైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి. సరే అది పక్కన పెడితే పోయిన దాని మీద తొందరపాటు చర్యలు వద్దని చెప్పేసి ఏపీ హైకోర్టు చెప్పడం, రప్పా వ్యాఖ్యలకు ఇస్తే ఎలాగో సరే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకోవాల్సినంత నెసిటీ ఏమొచ్చింది?